తిరుమల దేవస్థానం కేంద్రంగా తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుమలలో తెలంగాణ భక్తులపై విపక్ష చూపుతున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ తెలంగాణ విడిపోయిన సమయంలో తెలంగాణ భక్తులకు కొండపై అన్ని రకాల సౌకర్యాలు కల్పించేవారని అన్నారు. అప్పట్లో ఎలాంటి వివక్ష చూపలేదని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు పొలిటికల్ కామెంట్స్ చేసినా సహించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. తిరుమల రాజకీయ వేదిక కాదని బీఆర్ నాయుడు తిరుమల కొండపై తెలంగాణకు చెందిన ఒక నేత రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై వెంటనే చర్యలకు ఆదేశిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే తమ పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అది ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్ని జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో